హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే Call Me4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఒకటి వచ్చేసరికి గుడ్ న్యూస్ ఆల్రెడీ నేను ఒకటి చెప్పాను. సో గుడ్ న్యూస్లోనే ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉందన్నమాట. సో దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళైతేనేమో అయితే వెళ్ళిపోయిన వాళ్ళు అయితేనేమో కానీ ఇప్పుడు కామెంట్లు పెడతా ఉన్నారు దాని గురించి. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే నిన్న ఒకటి చెప్పాను ఏంటంటే కమిటీ వేశారు. ఫీజు ఫీజు నియంత్రణ కమిటీ. సో దాని గురించి నేను చెప్పాను. దాని గురించి ఇక విధి విధానాలు చెప్తారని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది నేను. అయితే దానికి కొనసాగింపుగా ఈ బ్యాడ్ న్యూస్ ఏంటి? మరి ఈ గుడ్ న్యూస్లో బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే మీకు రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ అయితేనే కొన్ని కాలేజీలు సర్టిఫికెట్లు ఇస్తా ఉన్నారు. అన్ని కాలేజీలు కాదు, కొన్ని కాలేజీలు మాత్రం. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి ఇప్పట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే మనీ పడవండి మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఈ రుణం ప్రభుత్వం దగ్గర మనీ లేక ఇప్పుడు ఈ రుణమాఫీలు ఇలాంటివే ఆపేశారు. సో బ్యాంకుల నుంచి వచ్చే కూడా కొన్ని కొన్ని రుణమాఫీ చేశారు కాబట్టి అవి ఏమీ కూడా రాలేదు. అదొకటను. ఇంకోటి ఏంటంటే ఈ రైతు భరోసా కూడా ఆగటం జరిగింది ప్రస్తుతానికి. మరి ఇప్పుడు ఇది చేస్తారు కానీ రైతు బంధువులు ఇవన్నీ క్లియర్ చేశారని చెప్పారు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు డబ్బులు వచ్చేసరికి వేయటానికైతే వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా అయితే ఇంతవరకు అయితే బడ్జెట్ అయితే మరి కేటాయించినట్టయితే ఎవరికి తెలియలా. బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు విద్యా విధానాలు అమలు, విద్యకు వచ్చేసరికి కేటాయించిన రుసుములు ఏవైతే ఉంటాయో మనీ అవన్నీ కూడా చెప్పారు. కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం పలానా డేట్కి, స్కాలర్షిప్లు మాత్రం పలానా డేట్కి వేస్తామని చెప్పేసి చెప్పలేదు. సో ఇంకో పక్క గుడ్ న్యూస్ ఏంట్రా అంటే నిన్న చెప్పాను కదా, నోటిఫికేషన్ అంతకుముందు ఒకటి ఫార్వర్డ్ చేశారు, ఎవరో ఆపటానికి లేదు, అవి చేస్తాం. ఆ వీడియో చూడనట్టయితే చూడండి ఖచ్చితంగా. ఐ కార్డులో కానీ లేకపోతే ఎండ్ కార్డులో కానీ ఉంటుంది, లేకపోతే ఛానల్లో ఉంటుంది. నిన్న పెట్టినట్టున్నాను. సో మరి అది అంతవరకు ఓకే. ఆ విధి విధానాలు వచ్చేపాటికి చాలా లేట్ అయిపోతుంది కదా సార్. మరి మాకు రావాల్సినవి రావాలి కదా, మరి మా కాలేజీ వదట మాకు అవతల పక్క ఇవి పోతున్నాయి అని చెప్పేసి స్టూడెంట్స్ అంటా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలైతే ఆగస్టులో రిలీజ్ చేస్తానన్నారు, ఆగస్టులో కూడా రిలీజ్ చేయలేదు. మరి ఈ సంవత్సరం అన్నా పడదా అని చెప్పేసి అందరిలో అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికైతే ఈ సంవత్సరం త్వరగా పడితే క్లియర్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి చాలామంది కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం అంటారు కాబట్టి లేట్ అయ్యే కొద్దీ మరి ఈ బయట ముందు వచ్చిన వాళ్ళకి ముందే వెళ్ళిపోతారు, వెనక వచ్చిన వాళ్ళకి లేట్గా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి అందరూ త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మొత్తానికైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో గుడ్ న్యూస్ అనేది బాగా డిలే అవ్వచ్చు. ఎందుకంటే విధి విధానాలు అంటే మరి దానికి ఎంతమంది అడ్డం పడతారో ఏముంటుందో. సో మీకు గనక ఇంతవరకు కనుక స్కాలర్షిప్ అని రియంబర్స్మెంట్ కనుక పడినట్టయితే ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి. మీ సర్టిఫికెట్లు కనుక మీకు ఇచ్చేసినట్టయితే ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి. లేకపోతే మీ ఫీజులు కనుక కట్టించుకున్నట్టయితే నో అని, కట్టించుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఎస్, నో, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.